హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నరేందర్, వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రి కొండా సురేఖకు స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామివారి సన్నిధిలో మంత్రి కొండా సురేఖ స్వామివారికి వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జన్మదిన సందర్భంగా జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తాడ్బంద్ దేవాలయం అతి పురాతనమైన, ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటని, ఈ దేవాలయ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. తాడ్బంద్ దేవాలయంలో అభివృద్ధి పనుల కోసం దాతలు ముందుకొస్తే తమ శాఖ తరపున అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో విశేషమైన పూజలు, వాహన పూజలకు ప్రసిద్ధిగాంచిందని చెప్పారు. శనిపేడలతో ఇబ్బందులు ఎదుర్కొనే భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తే స్వామివారి అనుగ్రహంతో భక్తుల బాధలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. ఈరోజు మన ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పండుగను మరి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం తాడ్బంద్ సికింద్రాబాద్కు ఈరోజు నేను మరి దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఈ దేవాలయానికి శ్రీ సాదా చిట్టిరెడ్డి గారు భూమిని ఇవ్వడం జరిగింది. వీరి తండ్రి వెంకటరెడ్డి గారు ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రస్తుతం సాదా కేశవరెడ్డి గారు దాదాపు వారు ₹1 కోటి దీనిని అభివృద్ధి చేస్తూ మరి ముందుకు నడిపించడం జరుగుతుంది. ఇక్కడికి ఇది స్వయంభూగా వెలిసినటువంటి మరి దేవాలయం. ఈ దేవాలయ విశిష్టతను మరి ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే మరి 400 ఏళ్ల క్రితము అప్పటి వాళ్ళు మరి దీన్ని ఈ ప్రాంతం దట్టమైన అడవిగా ఉన్నప్పుడు ఆ అడవిలో స్వయంభూగా ఈ దేవుడు వెలిశాడనేది మనకు తెలిసినటువంటి విషయము. మరి ఇక్కడ స్వామివారిని మనోహర ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు. సాధారణంగా హనుమంతుడు గదను ధరించి కనిపిస్తాడు, కానీ ఇక్కడ స్వామివారు శాంతి ముద్రలో ధ్యాన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తారు. స్వామివారి తోక చివర చిన్న గంట ఉండడం కూడా ఇక్కడి ప్రత్యేకత. శనిదోష నివారణ అనేది మరి తాడ్బంద్ హనుమాన్ ఆలయం ప్రధాన పెట్టింది పేరు దీనికి. మరి శని ప్రభావంతో ఇబ్బంది పడేవారు ఇక్కడ స్వామివారికి తైలాభిషేకం చేస్తే ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతి శనివారం కూడా వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకొని తమ బాధలు తొలగాలని కోరుకుంటారు. అదేవిధంగా భజన కూడా శనివారం రోజు రాత్రి 12 గంటలు 1 గంట వరకు కూడా ఇక్కడ వేలాది మంది భజన చేయడం జరుగుతుంది. మరి ఆకుపూజ అనేది కూడా ఇక్కడ ప్రత్యేకమైనది. ప్రసాదం, ఆకుపూజ ప్రసాదం, హనుమంతుని అత్యంత ప్రీతికరమైనటువంటి తమలపాకు పూజ ఇక్కడ చాలా వైభవంగా చేయడం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇచ్చే ప్రసాదానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మరి హనుమాన్ జయంతి వేడుకలు సందర్భంగా ఈ ఆలయంలో విశేష హోమాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయం అంతా కూడా అలంకరణ చేసి మరి అందరి ఎక్కడి నుంచో భక్తులు, కేవలం ఈ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా వేరే ఊర్లలో నుంచి కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ స్వామివారిని మొక్కుకొని మరి వారి కోరికలు తీర్చమని మరి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అన్న ఈరోజే చెప్తా ఉన్నారు, ఈ వెనకాలంతా కూడా కంజెస్టెడ్గా ఉండడం వలన వచ్చిన భక్తులకు సరిపోవడం లేదు. కాబట్టి మా తండ్రి గారు, మా తాతగారు చేసిన దానికి నేను ఈరోజు కేశవరెడ్డి గారు, నేను ఇక్కడ పెద్ద ఒక ఇండస్ట్రియల్ షెడ్ లాగా వేసి భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా నేను